అనంతపురం జిల్లా ఉరవకొండలో చీరల డేరాలో పాఠశాల నిర్వహిస్తున్న వైనంపై ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ స్పందించారు. శివరాంరెడ్డి కాలనీలో సర్వశిక్ష అభియాన్ కింద విద్యా కేంద్రం మంజూరైన భవనం లేక కాలనీ వాసులు చీరలతో నిర్మించిన డేరాలోనే విద్యా కేంద్రం నడుస్తోంది. దీనిపై ఈటీవీలో ప్రసారమైన కథనం చూసిన కేశవ్ ఈ విద్యా కేంద్రాన్ని అద్దె గదిలో మార్చేలా చర్యలు చేపట్టారు. అద్దె ఖర్చు ఎమ్మెల్సీ కేశవ్ భరిస్తారని తెదేపా నాయకులు తెలిపారు. త్వరలో శాశ్వత భవనం నిర్మాణానికి పయ్యావుల కేశవ్ చర్యలు తీసుకుంటారని తెలిపారు. చీరల డేరా నుంచి భవనంలోకి పాఠశాల మారడంపై విద్యార్థులు, సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. డేరాల కింద చెట్ల కింద చెప్పడం చూసి పయ్యావుల కేశవ్ గారు స్పందించి మాకు ఒక అద్దె భవనాన్ని ఏర్పాటు చేశారు. పేద పిల్లలకు కూడా బాగా అన్ని వసతులు ఉండే విధంగా చేశారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. మిగతా అందరికీ కూడా మాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఇంతకుముందు అక్కడ డేరాలో ఉండి అదంతా కారుతుండే వాన వచ్చిన బుడద ఇప్పుడు పయ్యాస్పర్ సార్ వచ్చి బాడీకి మాట్లాడి కొత్త మిద్దు కట్టించేంత వరకు మేము ఇక్కడే ఉంటాం. ఇక్కడ బాగా చదువుకుంటాం. మేము చేసి వాన కారదు, ఏం కారదు, బాగుంటాం. శివరాంరెడ్డి కాలనీలో స్కూలు చీరలు కట్టుకుని స్కూల్ నడుపుతుంటే అద్దె భవనం తొందరగా పయ్యావుల కేశవ తొందరగా స్పందించి సంవత్సరం బాడికి వాళ్ళకి ముందుగా అడ్వాన్స్గా ఇచ్చేసి అద్దె భవనం నడుపుతున్నాడు. తొందరలో స్కూల్ ఫౌండేషన్గా స్టార్ట్ చేస్తున్నాడు.